హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. టుడే కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ 11, 2024-25లో భారత పునరుత్పత్తి శక్తి సామర్థ్యంలో చారిత్రక వృద్ధి. పునరుత్పత్తి శక్తి మంత్రిత్వ శాఖ MNRE ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ పునరుత్పత్తి శక్తి రంగంలో భారీ పురోగతిని సాధించింది. 29.52 గిగావాట్ల వార్షిక వృద్ధితో దేశంలో మొత్తం పునరుత్పత్తి శక్తి సామర్థ్యం 220.10 గిగావాట్లకు చేరింది. ఇది 2023 నుంచి 2024లో 198.75 గిగావాట్లు. ముఖ్యాంశాలు: 2024-25 వార్షిక వృద్ధి 29.52 గిగావాట్లు, చరిత్రలోనే అత్యధికం. మొత్తం స్థాపిత పునరుత్పత్తి శక్తి మార్చి 2025 నాటికి 220.10 గిగావాట్లు. లక్ష్యం: 2030 నాటికి 500 గిగావాట్ నాన్ ఫాజిల్ ఫ్యూయల్ ఆధారిత శక్తి సామర్థ్యం PM మోదీ ప్రకటించిన పంచామృతం లక్ష్యాలలో భాగంగా ఉంది. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్: MNRE పునరుత్పత్తి శక్తులపై కేంద్ర మంత్రిత్వ శాఖ సౌర, గాలి, బయో తదితర పంచామృత లక్ష్యాలు COP26 గ్లాస్గోలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతిపాదించిన వాతావరణ ప్రణాళిక. 2020 నాటికి లక్ష్యం 500 గిగావాట్ నాన్ ఫాజిల్ సామర్థ్యం. ప్రధాన పునరుత్పత్తి శక్తి మూలాలు సౌరశక్తి, గాలి శక్తి. పునరుత్పత్తి శక్తి వాటా 2025 నాటికి భారత్ మొత్తం విద్యుత్తులో 43%కి పైగా ఉంది. UN నివేదిక. నెక్స్ట్ టాపిక్: మాతృమరణాల్లో భారత్కు మొత్తం విద్యుత్తులో 43%కి పైగా ఉంది. UN నివేదిక. మాతృమరణాల్లో భారత్కు ప్రపంచంలో రెండో స్థానం. 2023 మెటర్నల్ మోర్టాలిటీ క్రైసిస్. యునైటెడ్ నేషన్స్ విడుదల చేసిన ట్రెండ్స్ ఇన్ మెటర్నల్ మోర్టాలిటీ 2000 నుంచి 2023 నివేదిక ప్రకారం భారత్లో 19,000 మాతృమరణాలు సంభవించాయంట. నైజీరియా తర్వాత రెండో స్థానంలో మన దేశం నిలిచింది. ఈ సంఖ్య డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోతో సమానం. WHO, UNICEF, UNFPA సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక. ముఖ్యాంశాలు: భారతదేశం 19,000 మాతృమరణాలు, రోజుకు సగటు 52 మరణాలు సంభవిస్తున్నాయంట మన దేశంలో. ప్రపంచ మాతృమరణాల్లో 7.2% వాటా. నైజీరియా 75,000 మరణాలు, 28.7 వాటా. భారతీయ మాతృమరణ శక్తి MMR 2000లో 362, 2023లో 80 నుంచి 78%కు తగ్గింపు. ప్రపంచవ్యాప్తంగా 2023లో మాతృమరణాలు 40%కు తగ్గాయి. కానీ 2016 తర్వాత పురోగతి మందగించింది. 2023లో ప్రపంచం మొత్తంగా సుమారు 2.6 లక్షల మహిళలు గర్భధారణ లేదా ప్రసవ సమయంలో మరణించారు. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్: MMR మాతృమరణ నిష్పత్తి ప్రతి లక్ష జీవజననాలకు గల మాతృమరణాల సంఖ్య. నివేదిక సంయుక్త రచన WHO, UNICEF, UNFPA, వరల్డ్ బ్యాంక్. SDG లక్ష్యం: భారత్ 2030 నాటికి MMRను 70% కన్నా తక్కువగా తగ్గించడం. భారత మాతృ ఆరోగ్య పథకాలు: జననీ సురక్ష యోజన, ప్రధానమంత్రి మాతృవందన యోజన. ప్రధాన మాతృమరణ దేశాలు 2023 నైజీరియా, భారత్, కాంగో. నెక్స్ట్ టాపిక్: ప్లాస్టిక్ చెత్తలో భారత్ వాటా 3%. 54 2022 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్. ప్రపంచవ్యాప్తంగా 2022లో మొత్తం 26.8 కోట్ల టన్నుల ప్లాస్టిక్ చెత్త ఉత్పత్తి కాగా అందులో భారత్ వాటా 3.54 అని నేచర్ జర్నల్లో వెలువరించిన అధ్యయనంలో వెల్లడైంది. ఈ ప్లాస్టిక్ చెత్తలో గణనీయమైన భాగం ఒకసారి వాడే ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్లనే వచ్చినదిగా నివేదిక వెల్లడించింది. ముఖ్యాంశాలు: భారత్లో 2022లో 95 లక్షల
టన్నుల ప్లాస్టిక్ చెత్త ఉత్పత్తి అయింది. చైనా అత్యధికంగా 8.15 కోట్ల టన్నుల ప్రపంచంలో అగ్రస్థానం. అమెరికా 4 కోట్ల టన్నులు. EU దేశాలు కలిపి 3 కోట్ల టన్నులు. మొత్తం విద్యుత్తులో 43%కి పైగా ఉంది. నెక్స్ట్ టాపిక్ UN నివేదిక మాతృమరణాల్లో భారత్కు ప్రపంచంలో 2వ స్థానం. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ భారత్ ప్లాస్టిక్ వ్యర్థ ఉత్పత్తిలో ప్రపంచంలో 5వ స్థానం. నేచర్ జర్నల్ ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రీయ జర్నల్స్ ఒకటి ప్రతిష్టాత్మకంగా భావించబడును. పరిశోధనలో పొందుపరిచిన కాలం 2022 సంవత్సరానికి గల గణాంకాలు. ఒక్కసారి వాడే ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కప్పులు, బాటిల్స్, కవర్లు వంటి ఒక్కసారి వాడి పరేసే ఉత్పత్తులు. భారత ప్రభుత్వం 2022 జూలై నుంచి కొన్ని ఒక్కసారి వాడే ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం అమలు చేసింది. నెక్స్ట్ టాపిక్ ఒంటి కొమ్ము ఖడ్గమృగాల కోసం జాతీయ చర్యా ప్రణాళిక. వన్యప్రాణి సంస్థ WII ప్రతిపాదించిన కొత్త జాతీయ చర్యా ప్రణాళిక ప్రకారం అసోంలో కజిరంగా మరియు ఫోబితోరా అభయారణ్యాలపై ఒత్తిడిని తగ్గించేందుకు ఒంటికొమ్ము ఖడ్గమృగాలను ఇతర రాష్ట్రాల్లో ఉన్న నూతన ప్రాంతాలకు మళ్లించేందుకు ప్రణాళిక రూపొందించారు. ముఖ్యాంశాలు వైజ్ఞానిక నామం రినోసెరస్ యూనికార్నిస్. యూని అంటే 1 అన్నమాట, ఒకటే కొమ్ము ఉంటుంది కదా. IUCN స్థితి వల్నరబుల్ అంటే అత్యంత గమనించాల్సిన స్థితి. నివాస ప్రాంతాలు తెరై గడ్డి భూములు, వరద మైదానాలు, సావన్నాలు. ప్రస్తుత ప్రధాన అభయారణ్యాలు భారతదేశం కజిరంగా నేషనల్ పార్క్, అసోం. అత్యధికంగా ఖడ్గమృగాల సంఖ్య 2613 వరకు 2022లో. ఫోబితోరా వన్యప్రాణి అభయారణ్యం అసోంలో ఉంది. జల్దపారా గురుమారా పశ్చిమ బెంగాల్. దుధ్వా నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్. ప్రతిపాదించిన స్థలాలు అంటే నూతన చర్యా ప్రణాళికలు ఎక్కడికి షిఫ్ట్ చేస్తున్నారంటే అసోం దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్, పశ్చిమ బెంగాల్ జల్దపారా గురుమారా, అరుణాచల్ ప్రదేశ్ డి ఎరింగ్ మెమోరియల్ వన్యప్రాణి అభయారణ్యం, బీహార్ వాల్మీకి టైగర్ రిజర్వ్, ఉత్తరప్రదేశ్ దుధ్వా ఫిలిభిత్ టైగర్ రిజర్వ్, కాటర్నీ ఘాట్ అభయారణ్యం, ఉత్తరాఖండ్ సురై రేంజ్. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఒంటికొమ్ము ఖడ్గమృగం భారతదేశంలో మాత్రమే లభించే ఖడ్గమృగ జాతి. వన్యమృగ సంరక్షణ చట్టం 1972 షెడ్యూల్ 1 జంతువుగా గుర్తింపు. ప్రాజెక్ట్ రైనో అసోంలో 1987లో ప్రారంభించిన ప్రత్యేక సంరక్షణ పథకం. ఖడ్గమృగ దినోత్సవం సెప్టెంబర్ 22. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నీలగిరి తార్ గణన. ఎరవికులం నేషనల్ పార్క్ స్థాపనకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేరళ మరియు తమిళనాడు సంయుక్తంగా ఏప్రిల్ 2025లో నీలగిరి తార్ జనగణనను నిర్వహించనున్నాయి. మొత్తం 265 వాటిలో ఈ సర్వే జరుగుతుంది. ముఖ్యాంశాలు నీలగిరి తార్ దక్షిణ భారతదేశానికి మాత్రమే కలిగిన ఏకైక పర్వత జంతువు. తమిళనాడు రాష్ట్ర జంతువుగా గుర్తింపు. ఈ సర్వే ప్రాజెక్టు నీలగిరి తార్ 2022 నుంచి 2027 కార్యక్రమంలో భాగం. ఉద్దేశం జీవావరణ పరిరక్షణ, జంతువులు తిరిగి ప్రవేశపెట్టే ప్రయత్నాలు. నివాస ప్రాంతాలు కేరళ ఎరవికులం నేషనల్ పార్క్, సైలెంట్ వ్యాలీ, అగస్తమలై పర్వతాలు. తమిళనాడు ముకురై నేషనల్ పార్క్, గ్రాస్ హిల్స్ నేషనల్ పార్క్. తాజా అంచనాలు తమిళనాడు 1000 తార్లు, కేరళ 827 తార్లు. అదనపు సమాచారం శాస్త్రీయ నామం వచ్చేసి నిగ్రిటగస్ హైలోక్రియాస్. IUCN స్థితి ఎండేంజర్డ్ అత్యంత ప్రమాదంలో. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 షెడ్యూల్ 1 జాతిగా ప్రాజెక్టు నీలగిరి తార్ 2022-2027 పరిసర ప్రాంతాల్లో. తమిళనాడు ప్రభుత్వం చిత్తోడ్ కోట పరిసరాల్లో మైనింగ్ నిషేధంపై పునరాలోచన. రాజస్థాన్ ప్రభుత్వం చిత్తోడ్ కోటకి 10 కిలోమీటర్ల పరిధిలో మైనింగ్ కార్యకలాపాలపై పూర్తిస్థాయి నిషేధాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందింది. న్యాయ నేపథ్యం జిల్లా కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం.
రాజస్థాన్ హైకోర్టు 2012 కోట సమీపంలో మైనింగ్ను నిషేధించింది. కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. చిత్తోడ్ కోట గురించి. స్థలం చిత్తోడ్, రాజస్థాన్. భారతదేశంలోని అతిపెద్ద కోటలలో ఒకటి. 7,000 ఎకరాలు. 2013లో యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు. రాజస్థాన్ హిల్ ఫోర్టులో భాగంగా. అదనపు సమాచారం. యునెస్కో హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ 2013 చిత్తోడ్, కుంభల్గఢ్, అంబేర్, రణథంబోర్ మొదలైన కోటలు. రాజస్థాన్ భారతదేశంలో అగ్రగామిగా ఉన్న లైమ్ స్టోన్ మైనింగ్ రాష్ట్రం. రక్షణ చట్టం. పురాతన స్మారక చట్టం 1958 ప్రకారం సంరక్షితం. జెస్పే. నెక్స్ట్ టాపిక్. 2025లో భారత్కి తొలి యూనికార్న్. బెంగళూరుకు చెందిన డిజిటల్ చెల్లింపుల సంస్థ జెస్పే కేదారా క్యాపిటల్ నేతృత్వంలోని సిరీస్ డి రౌండ్ 1 మిలియన్ నిధులు సేకరించి 2025లో భారతదేశపు తొలి యూనికార్న్గా నిలిచింది. ముఖ్యాంశాలు. తాజా పెట్టుబడితో జెస్పే విలువ 1 బిలియన్ దాటింది. ఏఐ ఆధారిత టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి సారించనున్నది జెస్పే. ఏపీఏసీ లాటిన్ అమెరికా, యూరప్, యూకే, నార్త్ అమెరికా వంటి అంతర్జాతీయ మార్కెట్లలో విస్తరణ. ఫోన్పే, రాజోర్ పే వంటి ప్రముఖ కస్టమర్లను కోల్పోయిన జెస్పే ఏఐ ఆధారిత వృద్ధి ద్వారా మార్కెట్లో పునర్నిర్మాణం సాధించాలనుకుంటోంది. నెక్స్ట్ టాపిక్. మూడీస్ అంచనా ప్రకారం 2024లో భారత్ వృద్ధి. మూడీస్ అనలిటిక్స్ 2024 సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాను 6.4% నుండి 6.1% తగ్గించారు. దీనికి గల ప్రధాన కారణం అమెరికా ప్రతీకారంగా ప్రతిపాదించిన 26% సుంకాలు అని స్పష్టం చేసింది. దెబ్బతినే రంగాలు. రత్నాలు, ఆభరణాలు, మెడికల్ పరికరాలు, టెక్స్టైల్ పరిశ్రమ. మూడీస్ అనలిటిక్స్ మూడీస్ కార్పొరేషన్కు అనుబంధ సంస్థ. ఆర్థిక విశ్లేషణ మరియు గ్లోబల్ మానిటరింగ్లో ప్రఖ్యాతి గాంచింది. జీడీపీ అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఒక దేశంలో ఏటా ఉత్పత్తి అయ్యే ఉత్పత్తులు మరియు సేవల మొత్తం. రెపో రేట్. వాణిజ్య బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చే రుణాలపై వడ్డీ రేటు. ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. ఆర్బీఐ ప్రస్తుత గవర్నర్ సంజయ్ మల్హోత్రా. 2024లో నిరుద్యోగ రేటు 4.9%కి తగ్గింది. PLFS అన్ఎంప్లాయ్మెంట్ రేట్ డిప్స్ మార్జినల్లీ టు 4.9% ఇన్ 2024. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే PLFS 2024 ప్రకారం 15 ఏళ్లు పైబడిన వయస్సు గల భారత ప్రజలలో నిరుద్యోగ రేటు స్వల్పంగా తగ్గి 5.0% నుంచి 4.9%కి వచ్చింది. ముఖ్యాంశాలు. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాహితి 4.2%కి తగ్గింది. పట్టణ మహిళల ఉద్యోగాహితి 8.9% నుంచి 8.2%కి తగ్గినప్పటికీ పట్టణ పురుషులలో స్వల్పంగా పెరిగింది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ LFPR 59.6%కి తగ్గినప్పటికీ పట్టణ LFPR 51.0కి పెరిగింది. వర్కర్ పాపులేషన్ రేషియో WPR 57.7%కి తగ్గింది. ప్రధానంగా గ్రామీణ మహిళా సహాయ కార్మికులు తగ్గినందున. ప్రధాన సమస్యలు. యువతకు ఉపాధి అవకాశాల లోపం. అల్పసంఖ్యాకులలో ఉద్యోగాహితి కొనసాగుతోంది. ఐఐటీలు, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో కొత్త నియామకాలు పునరుజ్జీవం కనిపించిన సమగ్రత లోపం ఉందని నిపుణుల అంచనా. అదనపు సమాచారం. PLFS నిర్వహణ. NSSO, MOSP ఆధ్వర్యంలో. LFPR పనిచేస్తున్న లేదా పని కోసం యత్నిస్తున్న 15+ వయస్సు గల జనాభా శాతం. WPR వయోజన జనాభాలో పనిచేస్తున్న వారి శాతం. భారత్లో గరిష్ట ఉద్యోగాహితి 2020లో 6% పైగా కోవిడ్ కాలంలో. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి AI సాయంతో ప్రపంచంలో తొలి కృత్రిమ గర్భధారణ శిశువు జననం. కృత్రిమ మేధ AI సాయంతో పూర్తి ఆటోమేటెడ్ IVF విధానంలో జన్మించిన ప్రపంచంలో తొలి శిశువు మెక్సికోలో పుట్టింది. వైద్య రంగంలో సాంకేతిక ప్రగతికి నిదర్శనం. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. IVF ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. శరీరానికి వెలుపల అండం, శుక్రకణాలను కలిపే పద్ధతి. ICSI.
ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్, ఒక శుక్రకణాన్ని నేరుగా అండంలోకి ఇంజెక్ట్ చేయడం. నెక్స్ట్ టాపిక్ కెఫే రిస్టా నోయిడా పోలీసుల క్యాఫే. ఉత్తరప్రదేశ్ పోలీసులు నోయిడా పోలీస్ కమిషనరేట్ సెక్టార్ 108 ఆవరణలో కెఫే రిస్టా అనే ప్రత్యేక పౌర కెఫే రిస్టాను ప్రారంభించారు. ఈ కార్యక్రమం పోలీసుల మరియు ప్రజల మధ్య నమ్మకం అండ్ సంబంధాలను బలోపేతం చేయడం లక్ష్యంగా ఉంది. అదనపు సమాచారం: నోయిడా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్లాన్ చేసిన నగరం గౌతమ బుద్ధ్ నగర్ జిల్లాలో ఉంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో. యూపీ పోలీస్ మోటో సర్వజన హితాయ సర్వజన సుఖాయ. ఉత్తరాఖండ్లో భగీరథ్ యాప్ ప్రారంభం. సీఎం పుష్కర్ ధామే. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామే జల సంరక్షణ కోసం భగీరథ్ మొబైల్ యాప్ను జల సంరక్షణ అభియాన్ 2025 భాగంగా ప్రారంభించారు. థీమ్ వచ్చేసి దారా మేరా, నౌలా మేరా, గావోన్ మేరా, ప్రయాస్ మేరా. నెక్స్ట్ టాపిక్ రక్తపింజరల విష స్వభావాలను తెలిపే వీనమ్ మ్యాప్స్ IISC అభివృద్ధి. భారతదేశంలోని ప్రమాదకర పాముల్లో ఒకటైన రక్తపింజర రసెల్స్ వైపర్ విషం ప్రాంతాల వారీగా స్వరూపం మారుతుందన్న విషయాన్ని ఆధారంగా చేసుకొని బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISC శాస్త్రవేత్తలు వీనమ్ మ్యాప్స్ను ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్: రక్తపింజర పాము రసెల్స్ వైపర్ భారతదేశంలో అత్యంత ప్రమాదకర విషపూరిత పాముల్లో ఇది ఒకటి. IISC బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ 1909లో స్థాపితమైన అగ్రగామి శాస్త్రీయ పరిశోధన సంస్థ. నెక్స్ట్ టాపిక్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్లోవేకియా నుండి గౌరవ డాక్టరేట్. స్లోవేకియాలోని కాన్స్టాంటైన్ ది ఫిలాసఫర్ యూనివర్సిటీ విట్రా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఇది ఆమె ప్రజాసేవ, సామాజిక న్యాయం, విద్య, అభివృద్ధి, మహిళా సాధికారత కోసం చేసిన కృషికి గుర్తింపుగా ఇవ్వబడింది. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 15వ రాష్ట్రపతి. ఈమె తొలి ఆదివాసీ మహిళా రాష్ట్రపతి. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావా. కరెన్సీ యూరో.